ఏపీని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు మంత్రి గంటా శ్రీనివాసరావు. స్కూళ్లు, కాలేజీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. 26న విశాఖలోని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు మంత్రి గంటా. డ్రగ్స్ పై సామాజిక ఉద్యమం తెస్తామని, త్వరలో ర్యాలీ కూడా జరుపుతామని అన్నారు. డ్రగ్ కల్చర్పై ఎమ్మెల్యేలు, ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ డొంక కదలటంతో గంజాయి అక్రమ రవాణాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ కేంద్రంగా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిని కాకుండా సూత్రధారులను పట్టుకునేందుకే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని గంటా వెల్లడించారు. దేశమంతటికీ విశాఖ నుంచే గంజాయి రవాణా జరుగుతోందని, ఒకప్పుడు కేజీల్లో దొరికితే ఇప్పుడు టన్నుల్లో పట్టుబడుతోందని అన్నారు. గంజాయి సాగు, రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని అంటున్నారు గంటా. ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ అధికారులతో విశాఖలో సమావేశం నిర్వహించారు మంత్రి. రాష్ట్రం మొత్తం కాదు, దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు, మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది, వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్గా దీన్ని ఇమీడియట్గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు, ఎక్కడైతే సాగు అవుతామో దీంట్లో ఎవరో ఇన్వాల్వ్ అవుతాం. పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలుగా ఎదురుగా అయితే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీలు పై టన్నుల్లో వస్తుంది. అది మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా, ముద్దాలు పట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన గంజాయి వస్తూ ఉంది. కాబట్టి అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. అందుకే ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా వెళ్ళింది. కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలుగా ఇది కాదు, ఒకరిద్దరు సప్లైస్ మీద కాదు. మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది. దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందాక మన వాళ్ళు అన్నట్టు ఒక స్టాఫ్ ఆఫీసర్ని కూడా దీనికి అవసరం వస్తే స్పెషల్గా వేసి